తెలియకనో తెలుసో గొప్ప వేద గురించి మాట్లాడింది. యువర్ నాట్ పూర్, యువర్ రిచ్ అన్నారు. రిచ్ అన్నది ఏంటనేది డెఫినేషన్ అనేది అది తెలుసుకోవాలి. ఎవరు గొప్పవాళ్ళు అని అంటే ఎవరైతే స్పందించగలరో వాళ్ళు గొప్పవాళ్ళు. అంటే ఎవరు పేదవాళ్ళు అని అంటే ఎవరైతే పక్కవాడు ఇబ్బంది పడుతున్నా సరే నా విషయం కాదు అనుకుంటున్నాడు వాడు పేదవాడు. సో మనం చాలా అంటే మార్కెట్ డ్రివెన్ దాంట్లో మనం అనుకుంటున్నాము డబ్బు ఉండడము, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడము, లేకపోతే ప్రైమ్ ప్రాపర్టీస్ ఉండడము రిచ్నెస్ అనుకుంటున్నారు. అది రిచ్నెస్ కాదు. రిచ్నెస్ ఇస్ యువర్ ఎబిలిటీ టు సీ పీపుల్ అండ్ దేర్ పెయిన్. పెయిన్ అన్నది కనిపించదు బయట. యుద్ధ వాతావరణంలో కానీ లేకపోతే హింసలో కానీ కనిపిస్తుంది. బర్న్ ఇంజురీస్ అట్లా జరిగినప్పుడు తను అన్ని విధాలా తెలివైనవాడు, మంచి కుటుంబం నుంచి వచ్చాడు, కష్టపడి చదువుకున్నాడు, కానీ అతని దగ్గర ఉద్యోగం లేదు. అతను అడగలేడు. తన దగ్గర మంచి కుటుంబం ఉంది, మీరు అన్నట్టు పెద్ద కుటుంబం నుంచి వచ్చి ఉండొచ్చు, కానీ అతను చేయి ఆపలేడు. ఎందుకంటే అతనికి ఆ డబ్బు అనేది సంగతి తెలియదు. ఆ డబ్బు అనేది ఎలా, ఇప్పుడు నేను ఒక మంచి పని చేశాను, మంచి పని చేస్తే దాన్ని డబ్బు కింద ఎలా చూస్తాను? అన్నం పెట్టాము, దాన్ని ఇంత డబ్బు మామూలుగా అంటే ఒక హోటల్ వ్యవస్థలో మీరు చూడొచ్చు అట్లాగా, ఇంత పెడితే ఇంత మీలు, ప్లేట్ మీలు అని అంటూ ఉంటుంది. ఇది మీలు కాదు, ప్లేట్ మీల్ కాదు. ఆ సమయంలో ఆకలేసిన వాడికి అందుబాటులో ఉండడం. మన భారతదేశంలో ఏ ఒక్కరు, ఇప్పుడు కేరళ డిక్లేర్ చేసింది ఆకలి లేని వ్యవస్థ ఏర్పాటు చేసింది, అదే పేదరికం లేని వ్యవస్థ ఏర్పాటు చేసింది అంటారు. యూ హ్యావ్ టు గో ఇన్ టు డెప్త్ ఆఫ్ ఇట్, అదేంటి అన్నది. ఇది మన దాంట్లో మనం చూడవలసింది ఏంటంటే తెలియకుండా ఒక వర్గానికి అందుబాటులో లేకుండా నేను ఒక్కడే పైకి వస్తున్నాను, నేను ఒక్కడే ఆర్థికంగా బాగున్నానంటే అది గొప్పదనం కాదు, అది పేదరికం అంటున్నాను. సో దానికి సమాధానం అంటే ఒక మనిషి తనంక తాను సమాధానం చెప్పుకోవడానికి అతను జీవించే విధానం ఎలా ఉండాలి అనేది తెలియజేయడానికి జరుగుతున్న కార్యక్రమాలు మావి. అంటే మనిషి ఏం చేయొచ్చు అన్నది. డబ్బు ఉండడం తప్పు కాదు, ఆస్తులు ఉండడం తప్పు కాదు, ఏమీ ఎక్కువ ఖర్చు పెట్టడం, తన డబ్బు తను ఖర్చు పెట్టుకుంటే అడిగే మన బాధ్యత కాదు. కానీ నువ్వు ఉంటున్న ప్లేస్లో, నీ ఉంటున్న ఊర్లో కానీ, గ్రామంలో కానీ, చుట్టుపక్కల కానీ వాళ్ళు కనీసం ఆ ఆహారం కానీ వారి జీవితం ఒక మర్యాదపూర్వక జీవితం. నేను వాళ్ళందరికీ అన్నాలు పెడుతున్నాను అని కాదు, అన్నం ఎలా పెడుతున్నాం అని కూడా. ఇక్కడ వచ్చిన పిల్లలు ఎవరికి, కొత్త వాళ్ళు ఎవరికి మేము ఎవరు కూడా తెలియదు, సొంత ఇంటికి వచ్చినట్టు వచ్చి వెళ్ళడం. సో ఈ భావం అన్నది ఇంపార్టెంట్.